నాకు అర్థమైంది. సో సింపుల్ గా నెక్స్ట్ కొడతాను. సో నెక్స్ట్ కొట్టినప్పుడు ఇది అడిగిద్ది. సో కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్ కదా, మీది ఇదేనా డేటా అని అడిగిద్ది. ఎస్ ఇదే, ఆబ్వియస్ గా ఇది కాకుండా ఇంకేముంటుంది. సింపుల్ గా లోడ్ చేస్తా. లోడ్ చేయగానే నాకు డేటా అనేది లోడ్ అయిపోతుంది. ఓకే, సో టైమ్ ఇంటెలిజెన్స్ లాంటివి చెయ్యాలి అనుకున్నప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకేంటి అంటే డేట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో డేట్ టేబుల్ అనేది నేను ఆల్రెడీ మీరు క్రియేట్ చేశారు ఒకసారి. సో నో ప్రాబ్లం, క్రియేట్ చేశారు కాబట్టి నేను మళ్ళీ దాన్ని క్రియేట్ చేయండి అని అయితే ఏం చెప్పను. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్ వ్యూలోకి వెళ్తాను. వన్స్ డేటా లోడ్ అయిన తర్వాత ఈ టేబుల్ వ్యూలో మీరు చూస్తే ఏ కాలమ్స్ ఉన్నాయి. ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్, ప్రొడక్ట్, కేటగిరీ, రీజియన్, సేల్స్ పర్సన్, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, డిస్కౌంట్, సేల్స్, కాస్ట్, ప్రాఫిట్ ఇలా ఉన్నాయి. సో ఇందులో మనకి ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఆర్డర్ డేట్ అంటాం. సో ఈ ఆర్డర్ డేట్ ని బేస్ చేసుకుని మనం డేట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాం అంటే సింపుల్ గా న్యూ టేబుల్ తీసుకుంటాను అంతే. న్యూ టేబుల్ తీసుకున్న తర్వాత సెకండ్ నా ఫార్ములా అనేది రాసుకుంటూ వస్తాను. లైక్ నాకు క్యాలెండర్ ఫార్ములా రాస్తాను, యాడ్ కాలమ్స్ ఫార్ములా రాస్తాను, ఇయర్, మంత్, డే, క్వార్టర్, దాంతోపాటు ఇయర్ మంత్ కాంబినేషన్ లో తీసుకుంటాను, మంత్ నేమ్, ఇలా రకరకాలుగా అన్నిటికి సంబంధించిన ఫార్ములాస్ అనేవి రాస్తాను. ఓకే, ఇప్పుడు ఇంత ఫార్ములా రాయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం కాబట్టి సో లెట్స్ టేక్ ఇక్కడ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా అనేది రాసి పెట్టించాను. నేనేం చేస్తా అంటే దీన్నే కాపీ చేసుకుంటాను. ఎందుకు కాపీ చేసుకుంటున్నాను అంటే ఇంత పెద్ద ఫార్ములా రాసేసరికి మనకి ఈరోజు టైం అంతా అయిపోతుంది. అందుకని మీకు ఆల్రెడీ రాయటం వచ్చు కాబట్టి నేను సింపుల్ గా కాపీ చేసుకుంటాను ఇక్కడ దాకా. కంట్రోల్ సి, కాపీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే సింపుల్ గా ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసుకుంటాను. ప్లస్ పేస్ట్ అంతే, ఎంటర్ కొడితే ఇక్కడ మీరు చూడొచ్చు నాకు డేట్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో వర్కింగ్ ఆన్ ఇట్ అని వచ్చింది. సో ఇట్ వాస్ క్రియేటెడ్. ఓకే, సో దీన్ని నేను సింపుల్ గా కొలాప్స్ చేస్తాను, ఎందుకంటే ఇది మనకి మొత్తం పేజ్ అంతా కనపడుతూ ఉంటుంది కాబట్టి. సో సింపుల్ గా క్లోజ్ చేస్తా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఉండే సినారియో ఏంటి అంటే వన్స్ ఇలా టేబుల్ క్రియేట్ చేశాక మనం ఏం చేయాలి, మార్క్ యాజ్ ఏ డేట్ టేబుల్ అని ఇస్తే ఇది డేట్ టేబుల్ కింద గుర్తుపెట్టుకుంది అనమాట. ఓకేనా, సో ఏ కాలం అంటే డేట్ కాలం. ఓకేనా, సో ఇలా ఇస్తే ఏమైంది అంటే మనకి చేసే ప్రతి పని డేట్ టేబుల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. అందుకనే మనం దీన్ని ఆన్ చేస్తాం. సింప్లీ వీ విల్ సేవ్ ఇట్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది సేవ్ అవుతా ఉంది. ఓకే, అయిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మన పవర్ బిఐ టేబుల్ అలాంగ్ విత్ దిస్ ఈజ్ మై డేట్ టేబుల్. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్ గా ఉంది. సో డేట్ వచ్చింది, ఇయర్, మంత్ నెంబరు, మంత్ నేమ్, మంత్ షార్ట్ ఫామ్, క్వార్టర్ నెంబరు. సో ఇది క్వార్టర్ నెంబర్ Q1 నీట్గా వచ్చింది, ఇయర్ మంత్ కలిపి వచ్చింది, ఇయర్ మంత్ నెంబర్ వచ్చింది, ఇయర్ మంత్ ఇలా కూడా తీసుకున్నాం. ఇలా మనకి ఎలా కావాలంటే అలా నీట్గా అనేది తీసుకున్నాం. అయిపోయింది. నెక్స్ట్ సినారియో ఏంటి అంటే ఈ రెండు వచ్చాక ఐ విల్ గో విత్ మోడల్ వ్యూ. సో వన్స్ మోడల్ వ్యూలోకి వెళ్ళాక నేను సింపుల్ గా దీన్ని క్లోజ్ చేస్తాను. ఇవన్నీ క్లోజ్ చేసేసి ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తా. ఎలా అంటే ఆర్డర్ డేట్ ని తీసుకొచ్చి ఈ డేట్ లో ఇవ్వటం ద్వారా. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్డర్ డేట్, డేట్ ఈ రెండింటిని కలిపి రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తాం. ఎందుకు ఈ రెండింటికి మధ్యలోనే రిలేషన్షిప్ బిల్డ్ చేసాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డేట్ టేబుల్లోకి వెళ్తే మనం ఆర్డర్ డేట్ అనే కాలం తీసుకుని ఈ డేట్ టేబుల్ అంతా కూడా క్రియేట్ చేసాం. అందుకని ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసాం. ఓకే, ఇప్పుడు దా బాగుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనం కొన్ని బేసిక్ మెజర్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో బేసిక్ మెజర్స్ ఎందుకు క్రియేట్ చేస్తాం అంటే ఇవి క్రియేట్ చేయకపోతే ప్రతిసారి పెద్ద పెద్ద ఫార్ములాస్ రాస్తా ఉండాల్సి వచ్చింది. అలా కాకుండా మన టైమ్ ఇంటెలిజెన్స్ కి ఏదైతే కావాలో వాటి మీద కొన్ని మెజర్స్ అనేవి క్రియేట్ చేసుకుందాం. లెట్స్ టేక్ ఇప్పుడు సో ఫస్ట్ మెజర్ వచ్చేసి నాకు టోటల్ సేల్స్ అన్నమాట. సో ఇప్పుడు దాకా నేను ఎంత సేల్స్ చేశాను తెలియాలి కాబట్టి అయిపోయింది. టోటల్ సేల్స్ అంటే ఏంటి, సమ్ ఇది పవర్ బిఐ ఇంటెలిజెన్స్ లో ఉంటే లెట్స్ టేక్ ఇది సేల్స్. అయిపోయింది, క్లోజ్ అండ్ ఎంటర్. సో నాకు టోటల్ సేల్స్ వచ్చింది. వాట్ ఐ వాంట్ నెక్స్ట్ ఈస్ టోటల్ ప్రాఫిట్. సో టోటల్ ప్రాఫిట్ అనేది ఎలా రాస్తాను అంటే సింపుల్ గా వర్కింగ్ ఆన్ ఇది తీసేసి టోటల్
ప్రాఫిట్ అని ఇస్తాను. దట్స్ ఇట్. ఐ విల్ గో విత్ సమ్. టేబుల్ నేమ్ ఏంటి అంటే పవర్ బిఐ టైమ్ ఇంటెలిజెన్స్ సంబంధించి దీంట్లో ప్రాఫిట్ కాలం తీసుకున్నా. క్లోజ్ అండ్ ఎంటర్. సో అబ్జర్వ్ చేస్తే నాకు రెండు విషయాలు కంప్లీట్ అయింది. ఫస్ట్ దేమో టోటల్ సేల్స్, సెకండ్ దేమో టోటల్ ప్రాఫిట్స్. మూడోది ఏంటిది అంటే టోటల్ క్వాంటిటీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోటల్ క్వాంటిటీ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి క్వాంటిటీ అనే ఒక కాలం ఉంది కదా, దీన్ని టోటల్ చేయటం అన్నమాట. టోటల్ క్వాంటిటీ అని ఇచ్చాను. లెట్స్ టేక్ ఇది కూడా సమ్ టేబుల్ నేమ్ ఏంటి పవర్ బిఐ, దీంట్లో క్వాంటిటీ ఇది ఫినిష్. నాకు 3 మెజర్స్ అనే అయిపోయింది. 4 మెజర్ కూడా తీసుకుంటాను. అదేంటి అంటే మన ఆర్డర్ ఐడీస్ అన్నమాట. సో మొత్తం ఎన్ని ఆర్డర్ ఐడీస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా కాబట్టి ఐ విల్ టేక్ ఫోర్త్ మెజర్ ఆల్సో. లెట్స్ టేక్ టోటల్ ఆర్డర్స్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా ఈసారి నేనేం చేస్తాను అంటే డిస్టింక్ట్ కౌంట్ అనేది ఇస్తాను. ఎందుకంటే ఆర్డర్ నెంబర్ 2-3 సార్లు వచ్చినప్పుడు నాకు అన్ని సార్లు కౌంట్ చేయబడలే, నాకు డిస్టింక్ట్ గా కావాలి అంటే యూనిక్ గా ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో తెలియాలి. సో ఇది ఆర్డర్ ఐడి. దెన్ ఫినిష్. క్లోజ్ అండ్ అంటే మనకు కావాల్సిన 4 బేసిక్ మెజర్స్ అనేవి వచ్చాయి. వన్స్ ఈ 4 మెజర్స్ వచ్చాక నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి అంటే ఇయర్ టు డేట్ సేల్ అనేది కావాలి. అంటే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేల్స్ లో కొన్ని థింగ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందులో ఫస్ట్ ఏంటిదంటే ఇయర్ టు డేట్. అంటే ఒక ఇయర్ స్టార్టింగ్ నుంచి మనం కరెంట్ డేట్ అంటే మనకి ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా ఎంత సేల్స్ చేసామో చెప్పేదాన్ని సింపుల్ గా ఇయర్ టు డేట్ అంటాం. ఇదే పని మంత్ మీద చేస్తే దాన్నే మంత్ టు డేట్ అంటాం. అంటే ఇయర్ మీద చేస్తే ఇయర్ టు డేట్ అంటాం, అలాంగ్ విత్ మంత్ మీద చేస్తే మంత్ టు డేట్ అంటాం. అదే మీరు క్వార్టర్ నుంచి కావాలి అనుకుంటే సింపుల్ గా క్వార్టర్ టు డేట్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏముందంటే ఇయర్, మంత్, క్వార్టర్. సో ఈ నేమ్స్ నే గుర్తుపెట్టుకుని వైటిడి అంటాం. వైటిడి అంటే ఇయర్ టు డేట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేదాన్ని ఎంటిడి అంటాం. ఎంటిడి అంటే మంత్ టు డేట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేదాన్ని క్యూటిడి అంటాం, అంటే క్వార్టర్ టు డేట్ అని అర్థం. ఓకేనా. సో వైటిడి, ఎంటిడి, క్యూటిడి. వైటిడి అంటే ఇయర్ టు డేట్, ఎంటిడి అంటే మంత్ టు డేట్, క్యూటిడి అంటే క్వార్టర్ టు డేట్ అని అర్థం. సో ఇప్పుడు ఈ 3 ఫార్ములాస్ ఎలా రాయాలి అనేది చూద్దాం. లెట్స్ టేక్ ఫస్ట్ నేను వైటిడి దేనికి రాస్తానంటే టోటల్ సేల్స్ కి రాస్తాను. టోటల్ సేల్స్ కి వైటిడి రాస్తాను. తర్వాత నేనేం చేస్తాను అంటే టోటల్ ప్రాఫిట్స్ కూడా రాస్తాను. అయిపోతుంది. తర్వాత మంత్ టు డేట్ లో కూడా టోటల్ సేల్స్ కి చేస్తాను. దాంతో పాటు టోటల్ ప్రాఫిట్స్ కి రాస్తాను. అయిపోతుంది. దాని తర్వాత క్యూటీడీలో కూడా అంతే, టోటల్ సేల్స్ కి అంటే క్వార్టర్ మొత్తం మీద ఎంత సేల్స్ జరిగింది, దాంతో పాటు టోటల్ ప్రాఫిట్స్ కి కూడా రాస్తాను అనమాట. ఇది నాకుండే సినారియో. లెట్స్ గో విత్ దట్. ఫస్ట్ నాకేం కావాలి అంటే వైటిడి. సో వైటిడి కావాలంటే లెట్స్ గో విత్ న్యూ మెజర్. సో న్యూ మెజర్ తీసుకున్న తర్వాత నేను సేల్స్ మీద ప్రాఫిట్ మీద చేస్తున్నాను కాబట్టి సేల్స్ మీద చేసేదాన్ని సేల్స్ వైటిడి అనుకున్నాను. సో దీని ఫార్ములా వచ్చేసి టోటల్ వైటిడి. లెట్స్ గో విత్ టోటల్ వైటిడి. ఇక్కడ వచ్చింది చూసారా, ఇది టోటల్ వైటిడి ఇచ్చాక దీంట్లో మనకి ఏం కావాలి అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటి అంటే టోటల్ సేల్స్. అంటే ఇక్కడ టోటల్ సేల్స్ అనేది ఎందుకు రాశాను అంటే ఇక్కడ జనరల్ గా రాయాల్సింది ఏంటి, సమ్ము, దాంట్లో టేబుల్ నేమ్ వచ్చేసి దీంట్లో ఉండే సేల్స్. సో ఇది రాయాలి. జనరల్ గా అయితే మనం ఇలా రాయాలన్నమాట. సో కాబట్టి కానీ నేను ఈ ఫార్ములా అంతా కూడా ఎక్కడ స్టోర్ చేశాను అంటే టోటల్ సేల్స్ అనే మెజర్ లో స్టోర్ చేశాను. ఓకేనా. సో అందుకనే నేను సింపుల్ గా ఇక్కడ టోటల్ సేల్స్ అని ఇచ్చినా సరిపోతుంది. ఎందుకంటే టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ము, టేబుల్ నేమ్, కాలం నేమ్ కాబట్టి. నెక్స్ట్ నాకు ఇంకేముంటది అంటే డేట్ టేబుల్లో లెట్స్ టేక్ డేట్ టేబుల్ నుంచి డేట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది డేట్ టేబుల్ నుండి ఈ డేట్ అనమాట. అండ్ దెన్ క్లోజ్, ఎంటర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ వైటిడి అనేది ఫినిష్ అయిపోయింది. సేమ్ దీన్నే కాపీ చేసుకుంటాను. గో విత్ న్యూ మెజర్. సేల్స్ వైటిడి అయిపోయింది కాబట్టి ఈసారి నాకేం కావాలి, ప్రాఫిట్ వైటిడి కావాలి. సో దానికి ఎలా రాస్తాం, సింపుల్ గా ప్రాఫిట్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ టోటల్ సేల్స్ తీసేసి టోటల్ ప్రాఫిట్స్ అని ఇస్తే సరిపోతుంది. సో లెట్స్ టేక్ టోటల్ ప్రాఫిట్స్ అంతే. సో ఎంటర్ కొడితే నాకు ప్రాఫిట్ అంటే ఇయర్ టు డేట్ ప్రాఫిట్ వచ్చింది, అలాగే సేల్స్ కూడా వచ్చింది.
సేమ్ ఇదే పని నేను మంత్కి చేస్తాను. చూడండి ఇప్పుడు మంత్కి ఎలా చేస్తామంటే సింపుల్గా ఈ వైటీడీ ప్లేస్లో సింపుల్గా ఎంటీడీ ఇస్తే సరిపోతుంది. ఎంటీడీ ఫార్ములా అంతా ఇంతే సేమ్. వైటీడీ ప్లేస్లో మనం ఎంటీడీ ఇస్తే దట్ విల్ బి కాల్డ్ యాజ్ మంత్ టు డేట్ అనమాట. ఓకేనా, ఇంతే. సో ఇక్కడ మీరు మంత్ టు డేట్ చేసిన, క్వార్టర్ టు డేట్ చేసిన ఫార్ములా అనేది సేమ్. అయితే డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే జస్ట్ మంత్ టు డేట్ అయితే ఎంటీడీ ఇస్తాం, క్వార్టర్ టు డేట్ అయితే క్యూటీడీ ఇస్తాం, ఇయర్ టు డేట్ అంటే వైటీడీ ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు మంత్ టు డేట్ సేల్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ ఒక న్యూ మెజర్ తీసుకొని ప్రాఫిట్స్ కూడా చూస్తాం. సో సేల్స్ ఒక్కటే కాదు కదా, ప్రాఫిట్స్ కూడా కావాలి కాబట్టి సింపుల్ గా ప్రాఫిట్స్ అని ఇస్తాను. ప్రాఫిట్ లెస్ టేక్, ఇక్కడ మనం టోటల్ ప్రాఫిట్స్ కావాలంటే ఈ సేల్స్ అనేది తీసేసి సింపుల్ గా ప్రాఫిట్ అని ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఎర్రర్ వచ్చింది ఎందుకంటే మనం ఇప్పుడు ఇంకా రాయలేదు. లెట్స్ టేక్ టోటల్ ప్రాఫిట్స్ అంతే. ఇప్పుడు ఎంటర్ కొడితే నాకు మంత్ వైజ్ ప్రాఫిట్స్ కూడా ఎంట్రీ అనేది వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఇదే పని నేనేమన్నాను, క్యూటీడీ కూడా చేయండి అన్నా. అంటే దాని అర్థం ఏంటి, క్వార్టర్ టు డేట్ అనమాట. ఓకే, సింపుల్గా ఇది సేల్స్ క్యూటీడీ. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఇక్కడ టోటల్ ఎంటీడీ ఏదైతే ఉందో ఎంటీడీ తీసేసి సింపుల్ గా క్యూటీడీ ఇస్తే సరిపోతుంది. దెన్ ఎంటర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు క్యూటీడీ కూడా వచ్చింది, అంటే క్వార్టర్ టు డేట్ అనమాట. ఇదే పని నేను ప్రాఫిట్స్ కి కూడా చెయ్యాలి అంటే సింపుల్ గా న్యూ మెజర్ తీసుకొని ఇక్కడ ఫార్ములా అనేది ఇచ్చేస్తాను. సేల్స్ తీసేసి సింపుల్ గా ప్రాఫిట్ క్యూటీడీ. సో ఇక్కడ టోటల్ సేల్స్ ఉండకూడదు, అప్పుడు టోటల్ ప్రాఫిట్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఇంతే, అయిపోయింది. సో సింపుల్లీ ఎంటర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను 3 ఫార్ములాస్ చేశాను. ఇయర్ టు డేట్ చూశాను, మంత్ టు డేట్ చూశాను, క్వార్టర్ టు డేట్ చూశాను. ఇప్పుడు చూద్దాం అవి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది. లెట్స్ టేక్, నేను టేబుల్ క్రియేట్ చేసి ఫస్ట్ డేట్ టేబుల్లోకి వెళ్తాను. డేట్ టేబుల్లోకి వెళ్ళి నాకు ఇయర్ మంత్ కాంబినేషన్ ఉండేది ఉంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు 2022 నుంచి జనవరితో స్టార్ట్ అయ్యి నాకు డీటెయిల్డ్గా వచ్చింది. సో ఇయర్ మంత్ అనేది. ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్ గా నా ఫార్ములాస్ అనేవి రాస్తాను అనమాట. నాకేమేమి ఉన్నాయంటే ఫస్ట్ మంత్ టు డేట్. లెట్స్ టేక్ ఇది సేల్స్ మంత్ టు డేట్. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మంత్ ఎంత వచ్చింది, సెకండ్ మంత్ ఎంత వచ్చింది, థర్డ్ మంత్ ఎంత, ఫోర్త్ ఎంత, డీటెయిల్డ్ గా ఉంది. ఓకేనా, సో అప్ టు 2026 12th మంత్ దాకా ఉంది. ఓకే, అంటే ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ అని, అంటే జనరేట్ చేసిన డేటా కాబట్టి ఫ్యూచర్ కూడా ఉంటుంది, నో ఇష్యూస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మంత్ వైజ్ సేల్స్ అనేది క్లియర్ గా ఉంది. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే సేల్స్ క్యూటీడీ ఇస్తాను. సో ఇప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. లెట్స్ గో విత్ టెక్స్ట్ బాక్స్. సో ఫస్ట్ ఇక్కడ మీరు జనవరి మంత్ చూస్తే ఎంత ఉంది, సో జనవరి మంత్ లో ఇక్కడ చూస్తే ఎంత ఉందంటే 47587550, ఇది జనవరి మంత్ లో. ఓకేనా, నెక్స్ట్ మనం ఫిబ్రవరి మంత్కి వస్తే అక్కడ ఎంత ఉంది అంటే 43064748. సో డెసిమల్ వాల్యూస్ ఏమంతా సీరియస్ గా తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది, సో జనరల్ గా ఈ రెండింటికి మధ్యలో ఎడిషన్ చేస్తే ఏమొచ్చింది అంటే అది 90655299. ఇది ఎడిషన్ అనమాట. అంటే ఏంటి, క్వార్టర్ అంటే 3 months కదా, ఫస్ట్ మంత్ నార్మల్ గానే ఉంటుంది, సెకండ్ మంత్ కి వచ్చేసరికి ఏమైంది అంటే ఈ రెండింటి మధ్యలో ఎడిషన్ జరిగి ఆ వాల్యూ అనేది ఎక్కడ వచ్చింది. వేరే థర్డ్ మంత్ అంటే ఏంటి అంటే దీనికి మళ్ళీ 39870176176 తోటి ఎడిషన్ జరిగి సో ఈ వాల్యూ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, సో లైక్ 13,05,22,475 అని. ఇది ఫస్ట్ క్వార్టర్ కి సంబంధించి. మళ్ళీ సెకండ్ క్వార్టర్ కి వచ్చేసరికి నార్మల్ అయిపోతుంది, ఎందుకంటే ఇది క్వార్టర్ వైజ్ కాబట్టి. సెకండ్ క్వార్టర్ కి వస్తే మీరు చూడండి 4th మంత్ లో నార్మలే ఉంది. మళ్ళీ 5th మంత్ కి వెళ్ళేసరికి ఈ రెండు ఎడిషన్ జరిగి వాల్యూ వచ్చింది. 6th మంత్ కి వచ్చేసరికి ఈ ఫస్ట్ 3 quarters ఎడిషన్ చేసుకొని ఒక టోటల్ వాల్యూ అనేది ఇచ్చింది. మళ్ళీ 7th మంత్ కి వచ్చేసరికి నార్మల్ అయింది. అంటే ఏంటి అంటే 3 months ఒక క్వార్టర్ కాబట్టి
సో క్వార్టర్ అనేది ఎలా వచ్చింది అంటే ఫస్ట్ మంత్ నార్మల్గా వచ్చి సెకండ్ మంత్ వచ్చేసరికి ఫస్ట్ 2 మంత్స్ని యాడ్ చేసుకుని వచ్చింది. థర్డ్ మంత్కి వచ్చేసరికి ఫస్ట్ 3 మంత్స్ని యాడ్ చేసుకుని ఒక వాల్యూ అనేది ఇచ్చింది. ఇలా మనకి క్యూటీడీ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎంటీడీ క్యూటీడీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూసారు కదా. అదే మీరు వైటీడీ అంటే ఏంటి అంటే 12 మంత్స్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే సేల్స్ వైటీడీ అని ఇస్తాను. సో దట్ సో టేబుల్ సెలెక్ట్ చేసి లెట్స్ టేక్ సేల్స్ వైటీడీ అని ఇస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్ ఇయర్ వరకు లెట్స్ టేక్ ఇక్కడ వరకు యాడ్ అవుతా వెళ్ళి ఇయర్ అయిపోయిన తర్వాత నుంచి నార్మల్ గా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎడిషన్ జరుగుతూ వెళ్ళిద్ది అనమాట. ఇది వైటీడీ అంటే. సో అంటే ఏంటి అంటే మంత్ వైజ్ యాడ్ చేసుకుంటా సింపుల్ గా చెప్పాలి అంటే ఇంకా క్లియర్ గా లెట్స్ టేక్ నాకు 1 ఇయర్ డేటా ఉంది అనుకుందాం. 2022-01, 2022-02, 2022-03, 2022-04, 2022-05, 2022-06, 2022-07, 2022-08. సో ఇలా 8 మంత్స్ ఉందనుకుంటే ఇప్పుడు మంత్ వైజ్ నాకు రెవెన్యూ ఎంత అంటే 10,000, 12,000, 15,000, 17,000, 10,000, 11,000, 17,000, 18,000 ఇలా నాకు రెవెన్యూ వచ్చింది. దీన్నే ఎంటీడీ అంటాం. అంటే ఏ మంత్ ఆ మంత్ క్యాలిక్యులేట్ చేసి నీట్గా చెప్పింది అనమాట. నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే క్యూటీడీ. క్యూటీడీ ఎలా వచ్చిందంటే ఫస్ట్ 10,000 వచ్చింది, ఎందుకంటే క్వార్టర్ స్టార్ట్ అయింది ఈ మంత్ తోనే కాబట్టి. అదే సెకండ్ మంత్కి వచ్చేసరికి ఏమైందంటే 10 + 12 22,000 అనేది అయ్యింది అనమాట. ఓకేనా. అదే థర్డ్ మంత్కి వచ్చేసరికి ఏమైంది 22 + 15. సో అంటే ఏంటి ఫస్ట్ 3 మంత్స్ని యాడ్ చేసింది సింపుల్ గా 37,000. ఇది మన క్వార్టర్ వర్క్ అయ్యింది. నెక్స్ట్ ఫోర్త్ మంత్కి వచ్చేసరికి ఏమైంది సెకండ్ క్వార్టర్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ 17,000 తోటి స్టార్ట్ అయింది. తర్వాత 27,000 అయింది. దాని తర్వాత ఇది 38,000 అయింది. దెన్ ఫినిష్. సో సెకండ్ క్వార్టర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది అంటే థర్డ్ క్వార్టర్ స్టార్ట్ అయింది. సో 17,000. దాని తర్వాత మనకు ఉండేది ఏంటిదంటే 17 ప్లస్ ఇది 35,000. ఇది అంటే ఈ 2 ఎడిషన్ జరిగి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక మంత్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకుని ఇలా వర్క్ అయింది. ఇది క్యూటీడీ అంటే. అదే ఇయర్ వైటీడీ అంటే సో ఇయర్ కి 12 మంత్స్ ఉంటాయి కాబట్టి 12 వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం. 37,000, సో 774, 54,000, 81,000 ఇలా మనకి ఎడిషన్ జరుగుతూ వెళ్ళిద్ది అనమాట కిందకి వెళ్ళేకుంది అంటిల్ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇయర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఫస్ట్ మంత్ వచ్చినప్పుడు నార్మల్ గా క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ అయింది. దీన్నే మనం ఏమంటాం అంటే వైటీడీ, ఎంటీడీ, క్యూటీడీ అని. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఇది సేల్స్ మీద చేసాం. నెక్స్ట్ ఇంకో టేబుల్ తీసుకొని సింప్లీ మనం ఏం చేస్తాం అంటే డేట్ టేబుల్లోకి వెళ్ళి ఇయర్ మంత్ తీసుకుంటాను. ఓకే, బాగానే వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే సింపుల్ గా ప్రాఫిట్ ఎంటీడీ, ప్రాఫిట్ క్యూటీడీ, దాని తర్వాత ప్రాఫిట్ వైటీడీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ప్రాఫిట్స్ టేబుల్ అనమాట, ఇది సేల్స్ టేబుల్ అయిపోయింది. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం అంటే ఎంటీడీ, వైటీడీ, క్యూటీడీ చూసాం. ఇప్పుడు నాకు వచ్చే సినారియో ఏంటి అంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనే ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఇయర్ ఎంత సేల్స్ చేసామో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ లో ఎంత సేల్స్ చేసామో చూడటాన్ని సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఎలా చేయాలి అనేది చూద్దాం. లెట్స్ గో విత్ ఇక్కడ టేబుల్ వ్యూలోకి వెళ్ళండి, న్యూ మెజర్ అనేది తీసుకుందాం. సో దీంట్లో కూడా మనం రెండింటిని చెక్ చేస్తాం. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ లో ఎంత సేల్స్ చేసాం, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది. లెట్స్ గో సింపుల్ గా సేల్స్ ఎల్వై అని ఇస్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్వై అంటే లాస్ట్ ఇయర్ అని. ఓకేనా, లాస్ట్ ఇయర్ చేసిన సేల్స్ ఎంత అని. దీనికోసం నేను ఏం చేస్తాను అంటే క్యాలిక్యులేట్ అనే ఫార్ములా యూజ్ చేస్తాను. సో అందరికి క్యాలిక్యులేట్ తెలిసిందే కదా. సో దీంట్లో టోటల్ సేల్స్ అనేది ఇస్తాను. నేను ఇందాక క్రియేట్ చేసిన మెసర్ అనమాట. అయిపోయింది. ఇప్పుడు నాకేం కావాలి అంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనే ఫార్ములా తీసుకొని దీంట్లో డేట్ టేబుల్ నుంచి డేట్ అనే కాలం ఇచ్చేస్తే సరిపోతుంది. దీన్నే మనం ఏమంటాం అంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఫార్ములా అంటాం. అయిపోయింది. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కాపీ. సింపుల్ గా ఎంటర్ కొట్టండి. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఫార్ములా అనేది వర్క్ అయిపోతుంది. సేమ్ ఇదే పని నేను టోటల్ ప్రాఫిట్స్ కూడా చెయ్యాలి.
అంటే లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఎంత, ఇయర్ ప్రాఫిట్స్ ఎంత కూడా చూడాలనుకుంటున్నా కాబట్టి ఇదే ఫార్ములా ఇస్తాను. ఇక్కడ సేల్స్ ప్లేస్ లో నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా ప్రాఫిట్స్ అని ఇస్తాను, అంతే. ప్రాఫిట్ ఎల్వై అని ఇస్తాను, అంతే, ఎంటర్. సో ఇప్పుడు మీరు చూస్తే ప్రాఫిట్ కూడా వచ్చింది, లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఏదో ప్రాఫిట్ వచ్చింది కదా, అది కూడా వచ్చింది. ఓకే. సో ఈ రెండు మీరు చూడాలి అనుకుంటే సింపుల్ గా ఏదైనా కార్డ్ లాంటిది తీసుకొని చూసేసేయండి, సరిపోతుంది. సింపుల్ గా 2 కార్డ్స్ తీసుకుందాం. సో సేల్స్ ఎల్వై, దాంతో పాటు ప్రాఫిట్ ఎల్వై అయిపోయింది. సో ఇయర్ కి డిఫరెన్స్ అనేది క్లియర్ గా వస్తుంది. సో సేల్స్ ప్రాఫిట్ రెండు ఓకే. సో ప్రాఫిట్ ఎల్వైలో టోటల్ సేల్స్ ఇచ్చాను, ఇక్కడ టోటల్ సేల్స్ కాదు, టోటల్ ప్రాఫిట్ ఇవ్వండి. సో దానివల్ల మనకి మిస్టేక్ వచ్చింది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు వాల్యూ అనేది కరెక్ట్ చేంజ్ అయింది, నో ప్రాబ్లం. ఇక్కడ చేంజ్ చేస్తే చాలు, ఆడ ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటి అంటే ఇయర్ కి మధ్యలో ఎంత గ్రోత్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఇయర్ కి మధ్యలో గ్రోత్ చెక్ చేయాలి అంటే దానికోసం ఏం చేస్తాను, లెట్ మీ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టోటల్ గా ఎంత సేల్స్ చేశాను అంటే 1,00,000 రూపాయలు సేల్ చేశాను అనుకో, ఓకేనా. అదే లాస్ట్ ఇయర్ ఎంత సేల్స్ చేశానంటే ఒక 45,000కి సేల్ చేశాను. ఇప్పుడు YOY గ్రోత్ అంటాం. YOY గ్రోత్ అంటే ఏంటి అంటే ఇయర్ కి మధ్యలో ఎంత గ్రోత్ ఉందో తెలుసుకోవడం అనమాట, ఓకేనా. YOY గ్రోత్ ఫార్ములా ఎలా ఉంటుందంటే సింపుల్ గా టోటల్ సేల్స్ మైనస్ సేల్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్ చేస్తే మన గ్రోత్ ఎంత ఉందో వచ్చింది. అలా కాదు ఐ వాంట్ ఇన్ పర్సంటేజ్ అంటే దానికోసం ఇంకో ఫార్ములా ఉంది, YOY పర్సెంటేజ్ ఈక్వల్ టు డివైడ్ అనే ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. డివైడ్, దీంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే టోటల్ సేల్స్ మైనస్ సేల్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్, సో లాస్ట్ ఇయర్ చేసిన సేల్స్ అనమాట ఎల్వై, కామా దాంతో పాటు సింపుల్ గా సేల్స్ ఎల్వై అని చెప్పి మళ్ళీ ఇస్తాం. ఇదేమైంది అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఒక వాల్యూ అనేది వచ్చింది కదా, దాంతో దీన్ని డివైడ్ చేసి పర్సంటేజ్ అనేది ఇచ్చింది. సో ఇట్స్ ప్యూర్లీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. ప్లస్ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే సింపుల్ ఇక్కడికి వచ్చేసి టేబుల్ వ్యూలో న్యూ మెజర్ అనేది తీసుకుంటాను, తీసుకున్న తర్వాత సేల్స్ YOY గ్రోత్ అని ఇస్తాను. సో సేల్స్ YOY గ్రోత్, దీంట్లో స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి నా గ్రోత్ ఎంత ఉందో తెలియాలి అంటే టోటల్ సేల్స్ లోంచి మైనస్ లాస్ట్ ఇయర్ ఎంత అనేది తీసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ సేల్ ఎల్వై అంటే లాస్ట్ ఇయర్ ఇందాక ఇచ్చింది, ఎంటర్. సో ఇప్పుడు నాకు గ్రోత్ అనేది నెంబర్స్ లో వచ్చింది. సో నెంబర్స్ లో ఎలా వచ్చింది అంటే ఇక్కడికి వచ్చి న్యూ కార్డ్ తీసుకుంటాను, న్యూ కార్డ్ తీసుకుని నా ఫార్ములా ఇప్పుడు ఇచ్చింది ఏంటి, YOY సేల్స్, ఇది సేల్స్ YOY గ్రోత్. సో ఇది నెంబర్ ఫార్మేట్ లో వచ్చింది. లాస్ట్ ఇయర్ కి వచ్చిన నా సేల్స్ యొక్క గ్రోత్ ఎంత అంటే 536.27 మిలియన్స్. బట్ నాకు అలా వద్దు, పర్సంటేజ్ లో వస్తే చూడటానికి బాగుంటుంది, నాకు క్లారిటీ వచ్చింది అంటే సో దట్ ఐ విల్ గో విత్ పర్సంటేజ్. అది ఎలా తీసుకుంటా అంటే సింపుల్ గా సేల్స్ YOY పర్సంటేజ్ అని ఇచ్చేస్తాను, సరిపోతుంది. ఇప్పుడు డివైడ్ అనే ఫార్ములా యూజ్ చేసి దీంట్లో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ టోటల్ సేల్స్ అనేది ఇస్తాను, లెట్స్ గో విత్ టోటల్ సేల్స్. దాని తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే మైనస్ సేల్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్, సేల్స్ లాస్ట్ ఇయర్, కామా మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే సేల్స్ లాస్ట్ ఇయర్. ఇది నా డివైడ్ ఫార్ములా. సో దట్ మనకి ఇప్పుడు డివైడ్ ఫార్ములా కూడా వర్క్ అయింది, ఓకేనా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పర్సంటేజ్ అనేది వచ్చింది. సో దట్ ఐ విల్ గో విత్ న్యూ కార్డ్. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇది సేల్స్ యొక్క గ్రోత్ పర్సంటేజ్ చూసాను, ఇట్స్ 0.25. అంటే గ్రోత్ అనేది మరి 100%, 200% అలా ఏ ఉండదు, 0.25 లేదా 1, 2%, 3% ఎలా ఇంక్రీజ్ అవుతే అవుతుంది. ఓకే. ఇప్పుడు నాకేం కావాలి అంటే ఇయర్ లో ఎంత సేల్స్ వచ్చినాయో లాస్ట్ ఇయర్ లో ఎంత సేల్స్ వచ్చినాయో కావాలి. సో వీటినే మనం ఏమంటాం అంటే ఇయర్ ఓవర్ ఇయర్ సేల్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2026లో 14 లక్షల ప్రాఫిట్ సేల్స్ అనేది జరిగితే నా క్వశ్చన్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ 2025లో నాకు ఎంత వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 2026 ఆగస్ట్ ఈ మంత్ లో
నాకు 35,000 ప్రాఫిట్ కనుక వస్తే 2026 జూలైలో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వార్టర్ అంటే ఏంటి, థర్డ్ క్వార్టర్ 2026 థర్డ్ క్వార్టర్లో, సో థర్డ్ 55,000 కనుక నాకు వస్తే అదే సెకండ్ క్వార్టర్లో ఎంత వచ్చింది, ఇలా తెలుసుకోవటాన్ని మనం ఏమంటామంటే ప్రీవియస్ క్వార్టర్, ప్రీవియస్ మంత్, ప్రీవియస్ ఇయర్ అంటాం. ఓకే, దీన్ని ఎలా చేస్తామంటే సేమ్ ఫార్ములా ఇందాక ఏదైతే వాడామో యాజ్ ఇట్ ఈస్ అదే ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇక్కడ రాసే ఫార్ములాస్ అన్ని సేమ్ గానే ఉంటాయి, కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే ఒకే ఒక్క పదం మారిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్స్ ప్రీవియస్ ఇయర్ అని ఇస్తాం. అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్స్ యొక్క సేల్స్ తెలుసుకోవాలి అనుకుంటాను. ఎలా తెలుసుకుంటాను, సింపుల్ గా క్యాలిక్యులేటర్ రాస్తాను. దాంట్లో నాకేం కావాలి, టోటల్ సేల్స్ కావాలి. ఒకవేళ మీకు టోటల్ ప్రాఫిట్స్ కావాలంటే టోటల్ ప్రాఫిట్స్ ఇవ్వండి, టోటల్ క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ ఇవ్వండి, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా ప్రీవియస్ ఇయర్ అనే ఫార్ములా యూజ్ చేస్తాను. సో లెట్స్ టేక్ ప్రీవియస్ పిఆర్ఈ. సో ప్రీవియస్ ఇయర్ చూసుకోలేదు, ఓకే నో ఇష్యూస్. ప్రీవియస్ ఇయర్ దాంట్లో డేట్ టేబుల్లోకి వెళ్ళి డేట్ అని ఇస్తే సరిపోతుంది, అయిపోయింది. సో సింపుల్లీ క్లోజ్ ఇట్ అండ్ ఎంటర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు సేల్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అనేది వచ్చింది. నెక్స్ట్ నేను ఇదే పని ప్రీవియస్ మంత్ చేయాలి అంటే సేమ్ ఇదే ఫార్ములా, జస్ట్ ప్రీవియస్ మంత్ అని ఫార్ములా మారిస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఇయర్ తీసేస్తాను, ఎందుకంటే ఇయర్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఈసారి మంత్. సో ఇక్కడ ప్రీవియస్ ఇయర్ తీసేసి సింపుల్ గా ప్రీవియస్ మంత్ ఇస్తే సరిపోతుంది. సో లాస్ట్ మంత్ లో నాకు ఎంత సేల్స్ వచ్చిందో తెలిసిద్ది అనమాట. సేమ్ అదే పని నేను ప్రీవియస్ క్వార్టర్ చేయాలి అంటే ఎలా చేస్తాము, సింపుల్ గా ఇదే న్యూ మెజర్ తీసుకొని లెట్స్ టేక్ పేస్ట్ QUAT. సో అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, సింపుల్ గా ఇయర్ తీసేసి క్వార్టర్ అనేది ఇచ్చేస్తాను. సో సింప్లీ క్లోజ్ అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ప్రీవియస్ సేల్స్ వచ్చింది, దాంతో పాటు అన్ని డీటెయిల్స్ అనేవి వచ్చినాయి అనమాట, ప్రీవియస్ మంత్, ప్రీవియస్ క్వార్టర్. లెట్స్ టేక్ ఒక కార్డు తీసుకుంటాను. కార్డు తీసుకొని సింపుల్ గా ఎక్కడ రాసాను ఈ ఫార్ములాస్ అని, ఓకే ఇది ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి లైన్. సో ప్రీవియస్ సేల్స్, ఓకే సేల్ ప్రీవియస్ మంత్. సో ఇది లాస్ట్ మంత్ కి సంబంధించింది. దాని తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించింది, దాంతో పాటు లాస్ట్ క్వార్టర్ కి సంబంధించింది కూడా ఇలా డీటెయిల్డ్ గా చెక్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని సినారియోస్ వస్తాయి. అదేంటి అంటే మనకి ఇలా వస్తుంది అనమాట, కొన్నిసార్లు వాల్యూస్ రాకుండా. ఓకే, సో కొన్నిసార్లు మనకి వాల్యూస్ రాకుండా ఇలా వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అనేది ఫ్యూచర్ లో ఫార్ములాస్ వస్తాయి. సో డేట్ యాడ్ చేసుకొని మనం కరెక్ట్ డేట్ కూడా ఎంటర్ చేస్తాం, అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఆన్సర్ అనేది వచ్చింది. అప్పుడు దాకా మనకి ఏమైంది అంటే అప్పుడప్పుడు ఇలా చూపిస్తాం. ఓకే, సో నో ఇష్యూస్. నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు ప్రీవియస్ క్వార్టర్ ఇవన్నీ కూడా అయిపోయాయి. ఓకే, సో ఒకవేళ మీకు కార్డ్స్ లో రాలేదంటే ఒకసారి టేబుల్లో ట్రై చేద్దాం. లెట్స్ గో విత్ డేట్ టేబుల్, ఇయర్, మంత్. దీంట్లో సేల్స్ ప్రీవియస్ క్వార్టర్. ఓకే, సో ఇది టేబుల్ వ్యూలో చూస్తే మీకు క్లియర్ గా వస్తుంది. టేబుల్ వ్యూలో కాకుండా మీరు కనుక కార్డ్స్ లో చూస్తే అంత క్లారిటీ రాదు. సో బెటర్ టేబుల్ వ్యూలో చెక్ చేసుకోండి. ప్రీవియస్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ ఎంత ఎక్కువ వచ్చింది, దాంతో పాటు ప్రీవియస్ ఇయర్ కంటే ఈ ఇయర్ అనమాట. అంటే ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ లో ఎంత వచ్చిందో కాడ నుంచి స్టార్ట్ అయింది. అందువల్ల మీరు అబ్జర్వ్ చేస్తే క్వార్టర్స్ కాడంతా కూడా కొద్ది డిఫరెంట్ గా వర్క్ అయింది. ఓకే, నో ఇష్యూస్. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ మనకుండే సినారీ ఏంటంటే డేట్ యాడ్, దాంతో పాటు డేట్ ని సబ్ట్రాక్ట్ చేయడం. డేట్ యాడ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక డేట్ ఉంది, అదేంటి అంటే ఈ రోజు డేట్ అనుకుందాం 20/08/2026. ఇప్పుడు నేను దీనికి 1 year యాడ్ చేస్తే ఏమైంది, 20/08/2027 అయింది.
అదే 4 months యాడ్ చేస్తే 20/01/2027 అయింది. ఇలా మనం ఎన్ని మంత్స్ యాడ్ చేస్తే అన్ని నెంబర్స్ అనేవి పెరుగుతాయి. సో అలాగే మీరు సబ్ట్రాక్ట్ కూడా చేయొచ్చు. -1 అంటే ఏమైంది అంటే 28/2025 అయింది. ఇలా చేయటాన్ని మనం ఏమంటాం అంటే డేట్ యాడ్ అంటాం. ఓకేనా, సింపుల్ గా డేట్ యాడ్ అనే ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ ఫార్ములా ఎలా రాయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సింపుల్ గా మోడల్ వ్యూలోకి వెళ్ళండి. సో ఇప్పుడు డేట్ అనేది యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు దేనికి యాడ్ చేద్దాం అనుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ డేట్ కి యాడ్ చేద్దాం అనుకుంటే సింపుల్ గా ఈసారి ఏం చేస్తారంటే న్యూ కాలం తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ సింగిల్ డేట్ లేదు, మల్టిపుల్ డేట్స్ ఉన్నాయి కదా, అన్నిటికీ యాడ్ అయింది. సో న్యూ కాలం తీసుకొని సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే డేట్ యాడ్, ఇది నా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు, సో డేట్ యాడ్ కిందకు వచ్చింది చూసారా, ఇది డేట్ యాడ్ అని ఇచ్చేసి కాలం నేమ్ ఏంటి, మన టేబుల్ నేమ్ లెట్స్ అది పవర్ బిఐ టైమ్ ఇంటెలిజెన్స్ లో ఉండే ఆర్డర్ డేట్. ఇది జనరల్ గా మనకు తెలిసిన డేట్ యాడ్ అంటే ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఫార్ములా అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ కామా పెట్టి ఎన్ని అనేది 3, సో 3 months యాడ్ చేయండి అని అడిగి, ఇది డేట్ యాడ్ అంట. నార్మల్ గా అయితే ఇది మన ఫార్ములా. బట్ నాకు టైమ్ ఇంటెలిజెన్స్ కి వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ గా వర్క్ అయింది. ఓకే, లెట్ మీ టేక్ అది ఎలా వర్క్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. సో టేబుల్ టూల్స్ లోకి వెళ్ళి న్యూ మెజర్ అనేది తీసుకుంటాను. సో ఈ న్యూ మెజర్ అనేది ఈ డేట్ యాడ్ అనేది ప్రీవియస్ ఇయర్ కి చేద్దాం కరెక్ట్. లెట్స్ టేక్ సేల్స్ ప్రీవియస్ ఇయర్. దీనికి ఇంకో ఫార్ములా ఏంటి అంటే డేట్ యాడ్ అని ఇస్తే సరిపోతుంది. ఇది ఓకేనా, డేట్ యాడ్ సేమ్ ఇక్కడ రాసాం కదా, సేల్స్ ప్రీవియస్ ఇయర్ కి రాసిన ఫార్ములానే, కాబట్టి ఈసారి డేట్ యాడ్ యూజ్ చేసి రాస్తాం. లెట్స్ టేక్ ఫార్ములా ఎంత రాసినట్టే క్యాలిక్యులేట్ దేన్ని అంటే టోటల్ సేల్స్. లెట్స్ టేక్ ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే నా ఫార్ములా అనేది రాస్తాను. ఫార్ములా ఏంటి అంటే డేట్ యాడ్ అనమాట. సింపుల్ గా డేట్ యాడ్ అని ఇస్తాను. దేనికి అంటే డేట్ టేబుల్ లో ఉండే డేట్. ఓకే, సో ఎంత యాడ్ చేస్తున్నాం అంటే ఇది ప్రీవియస్ ఇయర్ కాబట్టి ప్రీవియస్ ఇయర్ కావాలంటే ఏంటి -1 రాయాలి. 1 ఇయర్ అని ఇస్తే సరిపోతుంది. సో సింప్లీ క్లోజ్. ఇది ప్రీవియస్ ఇయర్ కి సంబంధించి. ఓకే, సో ఎన్ని క్లోజ్ చేయాలంటే 2 క్లోజ్ చేయాలి. సో ఇక్కడ ఎల్లో కలర్ మ్యాచ్ అయ్యేంత వరకు క్లోజ్ చేస్తాం అండ్ దెన్ ఎంటర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన సేల్స్ అనేది క్లియర్ గా వచ్చింది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ న్యూ మెజర్ తీసుకోండి. ఈసారి సేమ్ ప్రీవియస్ మంత్ చూస్తాను, అలాగే ప్రీవియస్ క్వార్టర్ కూడా చూస్తాను. ఇది ప్రీవియస్ మంత్ కి, సో కాబట్టి ఇక్కడ ఇయర్ తీసేసి మంత్ ఇస్తాను. సో ఓకే, ఇక్కడ ఇయర్ తీసేసి మళ్ళీ మంత్. సో ఫార్ములాస్ అన్ని ఇంతే. నెక్స్ట్ క్వార్టర్ కూడా ఇంతే అనమాట. సో మంత్ తీసేసి క్వార్టర్ ఇస్తే సరిపోతుంది. సో దట్ ప్రీవియస్ క్వార్టర్ ఫార్ములా అనేది వచ్చింది. ఇయర్ తీసేసి సింపుల్ గా క్వార్టర్ ఇస్తాను. అయిపోయింది. సో దట్ సింప్లీ అంటారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్వార్టర్ సంబంధించిన సేల్స్ కూడా వచ్చింది. ఓకే, మరి నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ లేదంటే నెక్స్ట్ క్వార్టర్ సంబంధించింది కావాలి అంటే సేమ్ ఫార్ములానే, కాకపోతే ఏంటి అంటే లెట్స్ కాకపోతే -1 ప్లేస్ లో నార్మల్ వన్స్ ఇస్తే సరిపోతుంది. అది ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది సేల్స్ ప్రీవియస్ ఇయర్ డేట్ యాడ్ అంటాం. ఓకే, సో ఇదంతా తీసేసి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ తీసేసి నెక్స్ట్ అని ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయిపోయింది. సో ఇక్కడ -1 అని ఉంది కదా, దీన్ని మైనస్ తీసేయండి. ఓకే, ఇదే ఫార్ములా అనమాట. సో అక్కడ నెగిటివ్ లో ఇచ్చే ఇక్కడ పాజిటివ్ లో ఇస్తాం. కాపీ అండ్ దెన్ ఎంటర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి సంబంధించిన సేల్స్ అనేది డేటాలో ఉంటే వచ్చింది క్లియర్ గా. నెక్స్ట్ అదే నెక్స్ట్ మంత్ కావాలంటే ఏం చేస్తాం అంటే ఇయర్ ప్లేస్ లో మంత్ ఇస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఇయర్ తీసేసి మంత్ ఇస్తాను.
ఇక్కడ ఇయర్ తీసేసి మంత్ ఇస్తాం. సో నెక్స్ట్ మంత్ సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చింది. అలాగే నాకు నెక్స్ట్ క్వార్టర్ సంబంధించింది కావాలి అంటే సేమ్ ఇంతే. సో మంత్ ప్లేస్ లో క్వార్టర్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సింపుల్ గా క్వార్టర్ ఇస్తాను. సో దట్ ఎంటర్. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, నెక్స్ట్ క్వార్టర్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్ గా వచ్చేస్తాయి. ఇది దీన్నే మనం ఏమంటామంటే నెక్స్ట్ క్వార్టర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ కి సంబంధించిన సేల్స్ ని చూడటం అంటాం. ఓకే, సో ఇప్పుడు వీటికి సంబంధించిన వాల్యూస్ మీరు చూడాలన్నా సింపుల్ గా టేబుల్ తీసుకోండి సరిపోద్ది. సో దట్ ఇన్ దట్ టేబుల్ మీరు క్లియర్ గా చూడొచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇయర్ మంత్, తర్వాత సేల్స్ ప్రీవియస్ మంత్, ప్రీవియస్ క్వార్టర్, ప్రీవియస్ ఇయర్, అలాగే మనం సేల్స్ నెక్స్ట్ ఇయర్ ఇలా డీటెయిల్ గా ఇచ్చుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇది సేల్స్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. ఓకే, సో ఇలా మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇలా వస్తుంది. సో ఇది మనకుండే బేసిక్ థింగ్స్. ఇక్కడ దాకా మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయండి.